ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వివాదంపై వైసీపీ సీనియర్ నేత, మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. బాలకృష్ణ వ్యాఖ్యలపై బొత్స ఘాటుగా స్పందించడం రాజకీయ వేడిని మరింత పెంచింది. ఎవరి మీద మీకుంటుంది? మీ మీద మీరే పుట్టింగ్లు ఈ రాష్ట్రంలో ఏం అడుగుతున్నాను. బాలకృష్ణ ప్రదర్శిస్తున్న అహంకారంపై బొత్స తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలకృష్ణ ఏమైనా పుడింగ్ అనుకుంటున్నాడా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఏం చూసుకున్నంత అహంభావం ప్రదర్శిస్తున్నారు అంటూ బొత్స నిలదీశారు. ఒక అగ్ర కథానాయకుణ్ణి ఉద్దేశించి సభలో ఆ విధంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని బొత్స ప్రశ్నించారు. పక్కొచ్చి మాజీ ముఖ్యమంత్రి పట్టుకుని సైకోలను మాట్లాడుతున్నాడు. ఒక పక్కొచ్చి చిరంజీవి గారిని పెద్ద ఆయన ఇండస్ట్రీలోనే ఈ రాష్ట్రంలోనే ఒక మాజీ సెంట్రల్ మినిస్టర్ని పట్టుకొని బాలకృష్ణ వ్యాఖ్యలపై జనసేన పార్టీ, టీడీపీ మౌనంగా ఉండటాన్ని బొత్స సత్యనారాయణ తీవ్రంగా ప్రశ్నించారు. మెగాస్టార్ చిరంజీవిని అన్ని మాటలు అంటుంటే జనసేన పార్టీ ఎందుకు మౌనంగా ఉంది అని ఆయన నిలదీశారు. అంతేకాకుండా బాలకృష్ణ సొంత పార్టీ అయిన టీడీపీ కూడా ఈ వ్యాఖ్యలను ఎందుకు ఖండించడం లేదని బొత్స ప్రశ్నించారు. దీని వెనుక ఏదైనా ప్రత్యేక ఎజెండా ఉందా అనే అనుమానం కలుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. శాసనసభ స్పీకర్ అయిన బొత్స ప్రశ్నల వర్షం కురిపించారు. పెద్ద పెద్ద మాటలు చెప్పే శాసనసభ స్పీకర్ బాలకృష్ణ వ్యాఖ్యలను ఎందుకు ఖండించడం లేదని సూటిగా అడిగారు. ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో తెలియాలని బొత్స డిమాండ్ చేశారు. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీశాయి. ఈ వివాదంపై టీడీపీ, జనసేన పార్టీలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.